మనం పీపుల్స్ ప్లాజాలో ఉన్నాం. ఇక్కడ ఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో ఒక ఎగ్జిబిషన్ పెట్టారు. సో ఈ ఎగ్జిబిషన్లో ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంది. అది మన ఇంట్లో ఉంటుంది. అదే కరెంట్ మీటర్. మనం ఎంత కరెంట్ కాల్చినాము ఏందనేది ఆ మీటర్లో రికార్డ్ అవుతుంది. ఇదంతా కూడా ఇప్పుడు మనకంతా కొంత అత్యాధునిక మీటర్లు వచ్చినాయి. ఇప్పుడు త్వరలో స్మార్ట్ మీటర్లు కూడా రాబోతా ఉన్నాయి. సో ఈ మీటర్లు ఒకప్పుడు ఎట్లా ఉన్నాయి, ఒకప్పుడు ఎట్లాంటి మీటర్లు వాడినాం ఏందనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ దాదాపు 1905 నుంచి మీటర్స్ ఉన్నాయి. ఎట్లా ఉండే అవి ఎట్లా ఎవల్యూషన్ అయింది, ఎట్లా మారినాయి అవి చూద్దాం మనం. ఇగో ఇక్కడ ఉన్నది ఇది 1905లో ఉన్నటువంటి మీటర్. ఇట్లా మనకు కరెంట్ బిల్ వచ్చేది. అందులో లోపల చూడండి 3 మీటర్స్ ఉన్నాయి. అందులో చిన్న అందులో ఉన్నాయి, దాని ద్వారా వచ్చేది. సో నెక్స్ట్ 1926లో ఇట్లా 1930 ఇవన్నీ కూడా మన ఇంట్లో అంటే ఇప్పుడు కరెంటు కొద్దిగా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వచ్చిన మీటర్స్ ఇప్పుడు మనం వాడుతా ఉన్నాం. అవి కూడా చూపిస్తాం మీకు. ఇదంతా కూడా ఒకప్పుడు ఓల్డెన్ డేస్లో ఎట్లా ఉండేవి, ఒకప్పుడు ఎట్లాంటి వాడిరో ఏందనేది ఇక్కడ చూడొచ్చు. ఇది 1940, 1942, 1945 ఆ వెనకాల. ఇక్కడ 1945, 1948, 1949, ఇది 1945, 1950, 1951. ఇట్లా చూసుకోకపోతే ఇవన్నీ చూడండి మారుతూ ఉన్నాయి. చూడండి దాని మోడల్ అంతా కూడా మారిపోతూ ఉన్నాయి. మనకి పాత వాటిలో డిఫరెన్స్ ఉంది, ఇక్కడ డిఫరెన్స్ ఉంది. ఇక్కడ 1960స్కి వచ్చేసరికి కంప్లీట్గా మారిపోయింది. 1958, 60స్కి వచ్చేసరికి కంప్లీట్గా మారిపోయింది. ఇది 1970లో ఇట్లా పెద్దగా వచ్చినవి చాలామంది చూసుంటారు. 90s కిడ్స్ ఇట్లాంటి మీటర్ చూసుంటారు. పైన ఒక చక్రం లాగా వస్తుంది. ఇది 90s కిడ్స్ చాలామంది చూసే ఉంటారు ఇట్లాంటి మీటర్. ఇగో నెక్స్ట్ ఎవల్యూషన్ ఇది. ఇవన్నీ అవే లోపల చక్రం లాగా ఉంటుంది. ఆ లోపల చక్రం తిరుగుతూ ఉంటుంది. పవర్ సప్లై అయినా కొద్దీ ఆ పైన రీడింగ్ నమోదవుతుంది. సో ఇది 1980స్లో వచ్చింది. సో ఇదంతా కూడా ఇప్పుడు ఇంకా అడ్వాన్స్, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి మోడల్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం లేటెస్ట్గా వాడుతున్నటువంటి మోడల్స్ ఇవన్నీ కూడా మనం వాడుతూ ఉన్నాం. ఇక నెక్స్ట్ ఇవి రాబోతూ ఉన్నాయి. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు ఇవన్నీ కూడా, ఈ స్మార్ట్ మీటర్లు ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్త నెక్స్ట్ జనరేషన్లో రాబోతూ ఉన్నాయి ఇవన్నీ. సో ఇది స్మార్ట్ మీటర్, ఇది ఫైనల్గా ఉంది కదా. ఇక్కడ స్మార్ట్ మీటర్ ఇవి ఎట్లా అంటే ఇందులో మనం ముందు రీఛార్జ్ చేసుకోవాలి. మొబైల్ ఎట్లయితే రీఛార్జ్ చేసుకుంటే 4 రోజులు నడుస్తుందో అట్లాగే ఇందులో కూడా మనం ముందు డబ్బులు రీఛార్జ్ చేసుకుంటే ఈ మీటర్ నడుస్తుంది. 1 రోజుల 2 నెలల మనం ఎంత అమౌంట్ రీఛార్జ్ చేస్తే అంత నడుస్తుంది. నడిచిన తర్వాత ఆగిపోతుంది. సో దానికి ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రకారం దాన్ని రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ స్మార్ట్ మీటర్స్. మనం చూసినాం 1905లో ఎట్లా ఉన్నాయి మీటర్స్, ఇప్పుడు మనం 26లో ఉన్నాము. ఎట్లా ఉన్నాయి మీటర్స్, ఎంత మార్పు వచ్చింది, ఎట్లా ఉన్నది మనం చూడవచ్చు. అంటే ఒకప్పుడు ఫస్ట్ చిన్నగా వాటిలో మన బళ్ళలో ఉన్నట్టుగా పాత బండిలో వచ్చినటువంటి ఆ ముళ్ళు తిరుగుతూ ఉంటుంది కదా, అట్లాంటివి ఉన్నాయి. ఆ తర్వాత క్రమంలో మారుతా ఒక చక్రం లాగా తిరిగేది వచ్చినాయి. సో ఇప్పుడు అంతా కంప్లీట్గా డిజిటల్ మీటర్స్ వచ్చేసినాయి. ఇప్పుడు డిజిటల్ నుంచి అడ్వాన్స్డ్గా ఇది స్మార్ట్ మీటర్. మనం రీఛార్జ్ చేసుకుంటే రీఛార్జ్ ద్వారా మనం రీఛార్జ్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం మంత్ అయిన తర్వాత బిల్లింగ్ అయ్యి బిల్ కడతాం. కానీ స్మార్ట్ మీటర్లో ముందే బిల్ కట్టాలి. బిల్ కడితే మనకి పవర్ సప్లై జరుగుతుంది. సో ఇవి అంటే చూసిరా ఎంత మార్పు వచ్చింది. ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి మీటర్లలోనే ఇంత మార్పులు వచ్చినాయి. సో ఎలక్ట్రిసిటీ సప్లైలో వాటిలో కూడా చాలా మార్పులు వచ్చినాయి. సో ఇవంతా కేవలం ఒక ఎలక్ట్రిక్ మీటర్స్లో జరిగినటువంటి ఎవల్యూషన్ ఇదంతా కూడా. సో ఇక్కడ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఒక డెమో ఉంది. ఇందులో హైడల్ పవర్ కావచ్చు, అట్లాగే విండ్ పవర్ కావచ్చు, అట్లాగే సోలార్ పవర్, వీటికి సంబంధించిన డెమో ఉంది. చూద్దాం ఒకసారి. సో ఇది రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి టోటల్ డెమో ఇది. ఇక్కడ మనం చూడొచ్చు విండ్ పవర్, గాలి ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసేది. ఇది గాలి ద్వారా ఈ పంకలు తిరుగుతూ ఉంటే దీని నుంచి పవర్ జనరేట్ అవుతుంది. ఇక్కడ హైడల్ పవర్ అంటే వాటర్ ద్వారా పవర్ జనరేట్ చేసేది. సో వాటర్ అక్కడ నుంచి డౌన్వర్డ్స్ వస్తాయి. ఇక్కడ టర్బైన్స్ ఉన్నాయి, అక్కడ మనకు తిరుగుతున్నాయి కదా చిన్నగా. అక్కడ నుంచి వాటర్ ఇట్లా డౌన్వర్డ్స్ వచ్చేసి ఇక్కడ నుంచి కిందికి వెళ్ళిపోతాయి. ఇక్కడ వాటర్ తోటి పవర్ జనరేట్ అవుతుంది.
ఇక్కడ పవర్ జనరేట్ అవుతుంది వాటర్తో. జనరేట్ అయిన పవర్ మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ సబ్ స్టేషన్కి వెళ్తుంది. సో ఇది హైడల్ పవర్. సో నెక్స్ట్ ఇక్కడ సోలార్, ఏవైతే సోలార్ ప్యానెల్స్ ఉన్నాయో సోలార్ ప్యానెల్స్ ద్వారా కూడా సేమ్ పవర్ జనరేట్ అవుతుంది. మళ్ళీ అక్కడ నుంచి వీటి ద్వారా వచ్చి ఇక్కడ వస్తుంది. సో వీటికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఉంటుంది. ఇక్కడ నుంచి మన ఊర్లకి కొన్ని సపరేట్ కేంద్రాలకి అక్కడ నుంచి డివిజన్లకి పవర్ సప్లై అయ్యి అక్కడ నుంచి మన ఇళ్ళకి పవర్ వస్తుంది. సో ఇట్లా ఇది రెన్యూవబుల్ ఎనర్జీ అంటే కాలుష్యం లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేసే వ్యవస్థ అన్నది. ఇది వితౌట్ పొల్యూషన్ ఇదంతా కూడా ఈ వ్యవస్థ అంతా కూడా నడుస్తుంది.